Yo, what's happening, people? Hello, Naro. Thanks for tuning in. Welcome back to another episode of Restart Diaries. If anyone's new to my channel, let me introduce myself. Na peru Shanmuk. I'm a mechanical engineer currently in New Jersey. నేను నా మాస్టర్స్ క్లెమ్సన్ యూనివర్సిటీ నుండి చేశాను from 2021 August to 2023 May, and then from then I started working in a company named Sinseal as mechanical engineer, and it's almost been 2 years US lo unnanu, and in the same company I've been product design engineer slash mechanical design engineer slash mechanical engineer slash R&D engineer. Chinna company, so I had to wear multiple hats. But in this video, I'm going to talk cumulatively and truthfully about how much do mechanical engineers actually make in United States after masters, especially international students. సో ఈ వీడియో స్పెసిఫిక్గా ఎవరికి అంటే ఇండియాలో ఉండే మాస్టర్స్కి ఎవరైనా ప్లాన్ చేస్తున్నారు, స్పెసిఫికలీ ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్ వాళ్ళకి. ఐ మీన్ గివెన్ ది సినారియో, చాలామంది మాస్టర్స్ అసలు యూఎస్లో కన్సిడర్ చేయట్లేదు, బట్ హూ ఎవర్ ఇస్ డూయింగ్ స్మాల్ అమౌంట్ ఆఫ్ పీపుల్, స్మాల్ గ్రూప్ ఆఫ్ పీపుల్, వాళ్ళకి ఈ వీడియో హెల్ప్ అవ్వచ్చు. ఆర్ ఇఫ్ యూఆర్ ఆల్రెడీ ఇన్ యునైటెడ్ స్టేట్స్ అండ్ మీరు మెకానికల్ ఇంజనీరింగ్లో మాస్టర్స్ చదువుతున్నారు, మేబీ ఫస్ట్ సెమిస్టర్ ఆర్ సెకండ్ సెమిస్టర్లో ఉన్నారు, అండ్ దెన్ యూ హ్యావ్ దిస్ పించింగ్ క్వశ్చన్ ఆర్ క్యూరియాసిటీ అబౌట్ అరే మనకి జాబ్ వచ్చిన తర్వాత ఎంత శాలరీ వస్తుంది మనకి, బేస్డ్ ఆన్ అవర్ స్పెషలైజేషన్ ఆర్ లొకేషన్. కొంచెం డిఫరెంట్ రేంజెస్ అండ్ డిఫరెంట్ స్పెషలైజేషన్స్ ఆర్ డిఫరెంట్ జాబ్ రోల్స్కి నేను యావరేజ్ నెంబర్స్ ఇస్తాను, అండ్ ఫ్యూచర్లో ఈ నెంబర్స్ నుండి మీరు కనుక మీ బేస్ శాలరీ నెగోషియేట్ చేసుకుంటే దట్స్ అ గుడ్ అవుట్కమ్ ఫ్రమ్ దిస్ వీడియో. సో ఫస్ట్ సెగ్మెంట్ ఎంట్రీ లెవెల్ శాలరీస్ని బ్రేక్ డౌన్ చేద్దాము. యాజ్ ఆఫ్ 2026 నేషనల్ యావరేజ్ ఫర్ మెకానికల్ ఇంజనీర్స్ ఆఫ్టర్ మాస్టర్స్ విత్ నో ఎక్స్పీరియన్స్, నేను ఫ్రెషర్స్ గురించి మాట్లాడుతున్నాను, ఇస్ $78,000 to $85,000. ఇది యావరేజ్ పర్ యానం. దిస్ ఈస్ జస్ట్ యువర్ బేస్ పే. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ టోటల్ కాంపెన్సేషన్, బోనస్ లేదా కొన్నిసార్లు సేల్స్ కమిషన్స్, లేకపోతే సమ్ టైమ్స్ యువర్ హెల్త్ ఇన్సూరెన్స్, 401k మ్యాచింగ్, చాలా బెనిఫిట్స్ ఉంటాయి. ఇవన్నీ కాకుండా బేస్ పే, ఐఎమ్ టాకింగ్ ప్యూర్లీ క్యాష్ దట్ అ కంపెనీ వుడ్ పే ఫర్ యువర్ 40 hours పర్ వీక్ వర్క్ ఫర్ 52 weeks. ఎంత అంటే $78,000 to $85,000. ఇది నేషనల్ యావరేజ్. బట్ కొన్ని బిగ్ టెక్ కంపెనీస్ లైక్ యాపిల్ లేదా LAM రీసెర్చ్, సెమీ కండక్టర్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్విప్మెంట్స్ని తయారు చేస్తుంది, లేదా అప్లైడ్ మెటీరియల్స్, లేదా ఇంకేం పెద్ద కంపెనీస్ ఉన్నాయి, మెటాలో కూడా ప్రొడక్ట్ డిజైన్ ఇంజనీర్ రోల్స్ ఉంటాయి. ఇట్లాంటి కంపెనీస్కి వెళ్తే ఫస్ట్లీ ఫ్రెషర్ రోల్స్ చాలా లిమిటెడ్ ఉంటాయి. యూజువల్గా ఇంటర్న్ నుండి వాళ్ళు ప్రోడక్ట్ డిజైన్ ఇంజనీర్ రోల్ ఇవ్వడం అట్లాంటివి జరుగుతాయి. బట్ దేర్ హ్యావ్ బిన్ సినారియోస్ వేర్ ఫ్రెషర్స్ని కూడా వాళ్ళు హైర్ చేసుకున్నారు, వెరీ రేర్. వాళ్ళకి కొంచెం హై ఉండొచ్చు ఈ నేషనల్ యావరేజ్ నుండి, మేబీ 95,000 ఆర్ 95 to I would say 110 కంటే ఎక్కువ ఉండదు బేస్ యూజువల్గా, అన్లెస్ దే ఆర్ లొకేటెడ్ ఇన్ వెరీ స్పెసిఫిక్ లొకేషన్స్ లైక్ న్యూయార్క్ సిటీ ఆర్ శాన్ ఫ్రాన్సిస్కో, వేర్ కాస్ట్ ఆఫ్ లివింగ్ ఈజ్ వే టూ హై. వాళ్ళకి మేబీ 120 వరకు ఉండొచ్చు. అండ్ కొంచెం లో కాస్ట్ ఏరియాస్కి వచ్చారనుకో మీరు, లైక్ ఒహాయో కానీ, ఇండియానా కానీ, లేకపోతే సౌత్ క్యారోలినా, ఇన్ఫ్యాక్ట్ నేను నా మాస్టర్స్ చేసిన దగ్గర నుండి క్లెమ్సన్ లేదా గ్రీన్వెల్, ఆ ఏరియాస్లో కొంచెం తక్కువ ఉండొచ్చు బికాస్ కాస్ట్ ఆఫ్ లివింగ్ తక్కువ, సో ఇన్ హ్యాండ్ పే కూడా తక్కువ వస్తుంది. సో నేషనల్ యావరేజ్ 78 to 85 ఉంది అంటే అట్లాంటి సిటీస్లో సౌత్ క్యారోలినా, క్లెమ్సన్, గ్రీన్వెల్ లాంటి ప్లేసెస్లో యూ మైట్ గెట్ 70 to 75, నాట్ మోర్ దెన్ దట్. యాజ్ అ ఫ్రెషర్ డు నాట్ ఎక్స్పెక్ట్ మోర్ దెన్ దట్, ఎందుకంటే కంపెనీ ప్రొఫైల్స్ అక్కడ ఉండేవి కూడా కొంచెం చిన్న స్మాల్ స్కేల్ టు మీడియం స్కేల్ కంపెనీస్ ఉంటాయి. పెద్ద కంపెనీస్ అక్కడ ఉన్నది ఒక BMW ఉంది, అండ్ విచ్ డస్ నాట్ హైర్ ఇంటర్నేషనల్ స్టూడెంట్, అట్లీస్ట్ ఇట్ డిడ్ నాట్ హైర్ వెన్ ఐ వాస్ అప్లయింగ్ in my masters. So 70 to 75k in low cost areas వర్సెస్ 95 to 110 అండ్ హై కాస్ట్ ఏరియాస్. ఇట్లా రెండు ఎక్స్ట్రీమ్స్ కాకుండా కొంచెం మీడియం కాస్ట్ ఆఫ్ లివింగ్ ఉన్న సిటీస్కి వచ్చారనుకోండి, ఇప్పుడు సౌత్ జెర్సీనే ఉన్నాను, ఇది టూ ఎక్స్పెన్సివ్ కాదు, బట్ అట్ ద సేమ్ టైమ్ ఇట్స్ నాట్ టూ అఫోర్డబుల్. సో ఇట్లాంటి ప్లేసెస్లో యూ కెన్ ఎక్స్పెక్ట్ సమ్వేర్ లైక్ 75 to 80 ఫర్ మెకానికల్ ఇంజనీర్స్. బట్ అగైన్ ఇందులో స్పెషలైజేషన్స్ బట్టి కూడా మీ బేస్ సాలరీ డిపెండ్ అవుతుంది, విచ్ ఐమ్ గోయింగ్ టు టాక్ నెక్స్ట్. అండ్ నౌ కమింగ్ టు ది సెకండ్ సెగ్మెంట్, మెకానికల్ ఇంజనీరింగ్ అనేది చాలా వాస్ట్ అండ్ చాలా పెద్ద పదము. ఇందులో కూడా మనకి డిఫరెంట్ డొమైన్స్ ఉన్నాయి విచ్ వుడ్ డెఫినెట్లీ డిసైడ్ యువర్ స్టార్టింగ్ సాలరీ. సో ఫర్ ఎగ్జాంపుల్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ క్వాలిటీ ఇంజనీర్స్ తీసుకుందాం. యూజువల్గా మెకానికల్ ఇంజనీరింగ్లో ఈ జాబ్స్ ఎక్కువ కనబడతాయి, ఈ జాబ్స్ ఎక్కువ ఓపెన్ అవుతాయి, బికాస్ హార్డ్ పార్ట్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ అనేది ఎక్కువ ఉంటుంది అనమాట, ఏ పెద్ద కంపెనీ తీసుకున్నా సరే. అండ్ సిన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ లైన్స్ అనేవి ఎక్కువ ఉంటాయి కాబట్టి యూ నీడ్ మోర్ ఇంజనీర్స్ టు హ్యాండిల్ ఈచ్ లైన్ ఆర్ మల్టిపుల్ లైన్స్ ఎక్సెట్రా. సో మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ క్వాలిటీ ఇంజనీర్స్కి ఇన్ఫ్యాక్ట్ అభి ఉన్నాడు కదా మన రూమ్మేట్, మీరు ప్రీవియస్ వ్లాగ్స్లో చూసుంటారు, తను కూడా యాక్చువల్లీ మ్యానుఫ్యాక్చరింగ్ ఇంజనీర్ ఇన్ ద సేమ్ కంపెనీ దట్ ఐఎమ్ వర్కింగ్. సో దీస్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇంజనీర్స్ starting could be anywhere from $70,000 to $80,000, just like the national average, కొంచెం తక్కువ ఉంటుంది అనమాట. Now coming to the second domain, product design engineers slash design engineers slash mechanical design engineers slash
R&D ఇంజనీర్స్, డిఫరెంట్ నేమ్స్. అగైన్ ద జాబ్ రోల్ ఏంటి అంటే మేజర్గా వాళ్ళ జాబ్లో మెజారిటీ ఆఫ్ దర్ రెస్పాన్సిబిలిటీ వుడ్ బి ఫోకసింగ్ టువర్డ్స్ డిజైన్, డిజైన్ చేయడము లేదా కాన్సెప్షువలైజ్ చేయడము, అండ్ దెన్ ఈ డిజైన్ని తీసుకెళ్ళి మ్యానుఫ్యాక్చరింగ్ ఇంజనీర్కి ఇవ్వడము విత్ ఆల్ మ్యానుఫ్యాక్చరింగ్ డిజైన్ ఫర్ మ్యానుఫ్యాక్చరింగ్ కన్స్ట్రెంట్స్. ఇది మేజర్ జాబ్ ఉంటుంది. వీళ్ళది ఏంటంటే కంప్లీట్ కోర్ స్కిల్ కాబట్టి సాలరీస్ మ్యానుఫ్యాక్చరింగ్ / క్వాలిటీ ఇంజనీర్స్ కంటే ఒక స్టెప్ కొంచెం ఎక్కువ ఉంటుంది. ఇన్ హ్యాండ్ పేకి అయితే తెలియదు, బట్ when you look at the total compensation, like ఇప్పుడు $70,000 to $80,000 అని చెప్పా కదా మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ క్వాలిటీ ఇంజనీర్స్కి, వీళ్ళకి 75 to 85 ఆర్ ఇంకొంచెం స్ట్రెచ్ చేస్తే $75,000 to $90,000 అని చెప్పొచ్చు అనమాట. బట్ అగైన్ ఎవ్రీవన్స్ ఈక్వల్లీ ఇంపార్టెంట్. ఐఎమ్ నాట్ సేయింగ్ దట్ మెకానికల్ ఆర్ ప్రొడక్ట్ డిజైన్ ఇంజనీర్స్ ఆర్ మోర్ ఇంపార్టెంట్ దెన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆర్ క్వాలిటీ ఇంజనీర్స్. నేను అనట్లేదు, బట్ సిన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ క్వాలిటీ ఇంజనీర్స్ ఎక్కువ మంది ఉన్నారు అండ్ ప్రోడక్ట్ డిజైన్ ఇంజనీర్స్ కొంచెం తక్కువ మంది సెలెక్ట్ చేసుకుంటారు డొమైన్ని, సో కొంచెం స్లైట్లీ డిమాండ్ ఎక్కువ. అండ్ ఆన్ పేపర్ వెన్ యూ లుక్ ఎట్ ఇట్ $5,000 to $10,000 కొంచెం ఎక్కువ ఉంటుంది. అండ్ దెన్ ద థర్డ్ డొమైన్ దట్ యూ సీ ఇస్ ఆటోమోటివ్ / EV. ఇప్పట్లో ఎలక్ట్రిక్ వెహికల్స్, బట్ ఒకప్పుడు ఆటోమోటివ్ డొమైన్ అనేవారు. ఆటోమోటివ్లో కూడా ఆల్మోస్ట్ సిమిలర్. ప్రోడక్ట్ డిజైన్ ఇంజనీర్స్కి ఎంత వస్తుందో అంతే వస్తుంది, బట్ ఆటోమోటివ్లో కూడా యూ హ్యావ్ సబ్ సెక్షన్స్ అనమాట. అందులో కూడా మీరు మళ్ళీ మ్యానుఫ్యాక్చరింగ్ క్వాలిటీ చేయొచ్చు, అందులో కూడా ప్రోడక్ట్ డిజైన్ చేయొచ్చు. ఐఎమ్ నాట్ గోయింగ్ దట్ డీప్, బట్ అగైన్ ఇన్ అ హోల్ కన్సిడర్ చేస్తే ఆటోమోటివ్కి కూడా ఆల్మోస్ట్ ప్రోడక్ట్ డిజైన్ ఇంజనీర్ అంతే. యూజువల్గా మ్యానుఫ్యాక్చరింగ్ / క్వాలిటీ కంటే కొంచెం ఒక 5-10,000 ఎక్కువ వస్తుంది. 75 to 95 ఐ వుడ్ సే. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ద ఫోర్త్ డొమైన్ ఇస్ రోబోటిక్స్ అండ్ కంట్రోల్. ఇక్కడ ఏంటి అంటే మన మెకానికల్ ఇంజనీరింగ్ కోర్ స్కిల్స్తో పాటు కొంచెం కోడింగ్ స్కిల్స్ని కూడా తీసుకొస్తాం అనమాట మనతో పాటు. సో సిన్స్ 2 skills ఆర్ బెటర్ దెన్ జస్ట్ 1 skill, ఏమవుతుందంటే కొంచెం బేస్ శాలరీ పెరుగుతుంది అనమాట. సో యాజ్ ఐ సెడ్, ఇప్పుడు ప్రొడక్ట్ డిజైన్ ఇంజనీర్స్ ఆర్ డిజైన్ ఇంజనీర్స్కి మేబీ ఎనీవేర్ ఫ్రమ్ 80 to 90 అలా వస్తుంది అంటే ఒక $10,000 to $15,000 డిఫరెన్స్ వస్తుంది. కొంచెం రోబోటిక్స్ ఇంజనీర్స్కి కొంచెం ఎక్కువ పే చేస్తారు. దే కెన్ స్టార్ట్ ఎనీవేర్ ఫ్రమ్ 105 to 110, బట్ అగైన్ ఇది చాలా స్పెసిఫిక్ ఫీల్డ్ అయిపోతుంది. సో జాబ్ లిమిటేషన్స్ ఉంటాయి. దే కెనాట్ అప్లై టు ఎవ్రీ కంపెనీ. నాట్ ఎవ్రీ స్మాల్ స్కేల్ ఆర్ మీడియం స్కేల్ కంపెనీ హ్యాస్ రోబోటిక్స్ కేపబిలిటీస్. సో కొంచెం పెద్ద స్కేల్ లేదా మీడియం టు లార్జ్ స్కేల్ కంపెనీస్కి ఏం చేయాలి? సో కొంచెం వాళ్ళకి జాబ్ సర్చ్లో కొంచెం డిఫికల్టీ ఎక్కువ పెరుగుతుంది, ఎందుకంటే కాంపిటీషన్ అంతా ఆ రేంజ్ ఆఫ్ కంపెనీస్లోనే ఫోకస్ చేస్తారు కాబట్టి. బట్ దీస్ ఆర్ ద డొమైన్స్ అండ్ దీస్ ఆర్ ద సాలరీస్ అనమాట. And now let's talk about the big fish that I call it sponsorship tax. And what I mean exactly is, మనం స్టార్టింగ్లో జాబ్ సర్చ్ చేసేటప్పుడు ఎర్లీ కెరియర్ రైట్ ఆఫ్టర్ మాస్టర్స్ మనకు జస్ట్ జాబ్ ఒక్కటి వస్తే సరిపోదు. వీ నీడ్ అ జాబ్ and also a company that is sponsoring H1B visa for us, correct? And typically what happens is, since మన దగ్గర ఏం లెవరేజ్ ఉండదు ఇనీషియలీ, మనకు వీసా కావాలి, వీ విల్ బీ వెరీ డెస్పరేట్. వాళ్ళు ఏం చేస్తారంటే, ఇప్పుడు నేను చెప్పిన యావరేజ్ ఉంది కదా, నేషనల్ యావరేజ్ $75,000 అనుకుందాం. ఏదో ఒక సౌత్ జెర్సీ, ఇక్కడ నేనున్న ఏరియాలోనే సదర్న్ జెర్సీలో $75,000 to $80,000 ఇస్ ది యావరేజ్. కాకపోతే వాళ్ళు $75,000 to $80,000 ఇంటర్నేషనల్ స్టూడెంట్స్కి పే చేయరు. వాట్ దే డూ ఇస్, దే సే దట్ లీగల్ ఫీజ్ H1B అప్లికేషన్ వైపు కానీ H1B పిటిషన్ వైపు కానీ $10,000 to $12,000 స్పెండ్ చేస్తారు వాళ్ళ లాయర్స్ దగ్గర. సో వాళ్ళు ఏం చేస్తారంటే, సిన్స్ వీఆర్ స్పాన్సరింగ్ $10,000 to $12,000 మేము ఇన్వెస్ట్ చేస్తున్నాం కాబట్టి, యూ ఆల్సో హ్యావ్ టు కన్సిడర్ దిస్ యాజ్ కాంపెన్సేషన్ వీఆర్ గివింగ్ ఇట్ యూ. సో వాళ్ళ శాలరీని తగ్గిస్తారు అనమాట. 75 నుండి 65కో లేదా 70కో తీసుకొచ్చి అక్కడ లాకిన్ చేస్తారు. అండ్ అన్ఫార్చునేట్ థింగ్ ఏంటి అంటే, మనం ఇక్కడ ఇట్లాంటి సిచ్యువేషన్స్లో ఏం చేయలేము. వీ జస్ట్ హ్యావ్ టు యాక్సెప్ట్ అన్లెస్ యూ హ్యావ్ అదర్ జాబ్ ఆఫర్ విచ్ ఇస్ పేయింగ్ యూ మచ్ బెటర్ దెన్ దిస్ ఆఫర్. సో అలాంటప్పుడు ద ఓన్లీ సజెషన్ దట్ ఐ గివ్ టు అవర్ జూనియర్స్ ఇస్, తీసేసుకోండి, వచ్చిన జాబ్ తీసేసుకోండి. యూ విల్ హ్యావ్ హైక్స్, యూ విల్ హ్యావ్ బోనస్. ఎట్ ది ఎండ్ ఆఫ్ ద డే మనీ అయితే వస్తుంది కంట్రీలో, బట్ the finding an employer who's willing to sponsor you visa is slightly difficult. సో అట్లాంటి ఆఫర్ వస్తే ఈగోకి వెళ్ళకండి. ఒక $5,000 కోసము జస్ట్ టేక్ ద ఆఫర్, యాక్సెప్ట్ ఇట్, వర్క్ హార్డ్. వన్స్ H1B వచ్చింది అంటే టేబుల్స్ విల్ టర్న్, దెన్ యూ హ్యావ్ అన్ అప్పర్ హ్యాండ్, దెన్ యూ కెన్ స్విచ్ కంపెనీస్ ఆర్ గెట్ ఆఫర్ ఫ్రమ్ డిఫరెంట్ కంపెనీస్ అండ్ దెన్ నెగోషియేట్ విత్ యువర్ ఓన్ కంపెనీ, కరెంట్ కంపెనీలో. అండ్ దట్స్ హౌ నెగోషియేషన్స్ వర్క్. సో ఇది ఏంటంటే కొంచెం లాంగ్ గేమ్ అనమాట. కొంచెం సైలెంట్గా ఆడాలి. ఫస్ట్ లో ప్రొఫైల్ మెయింటైన్ చేసుకుంటూ యూ హ్యావ్ టు యాక్సెప్ట్ ఎవ్రీథింగ్, డూ ఇట్ ఫర్ అ లో సాలరీ స్లైట్లీ, అండ్ దెన్ వన్స్ యూ గెట్ యువర్ వీసా యూ కెన్ ప్లే యువర్ గేమ్. అండ్ అప్పటి నుండి యూజువల్గా సాలరీ ప్రోగ్రెషన్ కొంచెం ఫాస్ట్ ఉంటుంది కంపేర్ టు యువర్ ఫస్ట్ 1, 2, 3 years, అన్లెస్ యూ ఆర్ ప్లేస్డ్ ఇన్ టు అ వెరీ బిగ్ కంపెనీ లైక్ యాపిల్, LM రీసెర్చ్ అండ్ ఆల్ ఆఫ్ దట్. సో యా, దట్స్ ఇట్ ఫర్ ద వీడియో. క్లోజింగ్ అడ్వైస్ ఏమని ఇవ్వాలి అంటే,
if you're aiming for really high paid job in mechanical engineering, especially in mechanical engineering, I would say కొంచెం కోడింగ్ నేర్చుకోండి, and then robotics and control domain వైపు వెళ్ళండి, so that you get paid a lot better compared to other domains. But also remember that path is slightly difficult, అంత ఈజీ కాదు అది, అండ్ జాబ్ తెచ్చుకోవడం కూడా అంత ఈజీ కాదు, కొంచెం ట్రెచరస్ పాత్ ఉంటుంది, కొంచెం డిఫికల్ట్గా ఉంటుంది. బట్ అగైన్ వన్స్ యూ గెట్ అ జాబ్, ఇట్స్ ఆల్ వర్త్ ఇట్. అండ్ one mistake, don't ever compare your salaries with computer science grad. And the reason is, వాళ్ళకు ఉండాల్సిన పర్క్స్ వాళ్ళకు ఉన్నాయి, మనకు ఉండాల్సిన పర్క్స్ మనకు ఉంటాయి. సిఎస్లో their initial salary might be 130, 140, almost 1.5 times, where you might start from 90 or 100. But eventually I feel like as you progress in career, manager level, and then senior manager level కి వెళ్ళేసరికి salaries almost సేమ్ అయిపోతాయి. కాకపోతే మనకి ఇక్కడ వచ్చిన అడ్వాంటేజ్ ఏంటి అంటే, మన జాబ్స్ కొంచెం హైలీ సెక్యూర్డ్ వాళ్ళకంటే. కొంచెం ఇట్లా లైక్ ఏమైనా లే ఆఫ్ స్టార్ట్ అవుతే ఫస్ట్ వాళ్ళని లే ఆఫ్ చేస్తారు. దేర్ జాబ్స్ ఆర్ మోర్ ప్రోన్ టు లే ఆఫ్స్. మనకేంటంటే కొంచెం సెక్యూరిటీ ఎక్కువ. అగైన్ ఐమ్ నాట్ సెయింగ్ మన జాబ్స్ పోకుండా ఉండవు, బట్ కొంచెం మనకి స్టెబిలిటీ ఎక్కువ అనమాట. మన మార్కెట్ క్రాష్ అవ్వడం అంత ఈజీ కాదు. సో అదొక అడ్వాంటేజ్, అది మైండ్లో పెట్టుకోండి. అండ్ అగైన్ యాజ్ ఐ సెడ్, సాలరీ ప్రోగ్రెషన్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ద కెరియర్ సేమ్ ఉంటుంది. లైక్ ఆఫ్టర్ 10 years స్పెండింగ్ మెకానికల్ ఇంజనీర్ వర్సెస్ సాఫ్ట్వేర్ ఇంజనీర్, ఇద్దరు సాలరీస్ సేమ్ ఉంటాయి. బట్ మేబీ ఫస్ట్ 2, 3, 4 years కొంచెం తక్కువ ఉంటుంది. యూ జస్ట్ హ్యావ్ టు బేర్ విత్ ఇట్. ఇట్స్ అ లాంగ్ గేమ్. చెస్ ఆడుతున్నట్టు ఆడాలన్నమాట, చాలా పేషెన్స్గా ఆడితే, అండ్ దెన్ యూ గో అండ్ యూ మ్యాచ్ దెమ్. బట్ అగైన్ ద బ్లడీ సాటిస్ఫాక్షన్ యూ గెట్ అవుట్ ఆఫ్ బిల్డింగ్ థింగ్స్ అండ్ దెన్ సీయింగ్ దెమ్ ఇన్ లైవ్. యాక్చువల్లీ నా ఫోన్ కేస్ ఇది నేను బిల్డ్ చేసుకున్నాను. I designed it, I 3D printed it. So, I'm super satisfied with it. So, ఇట్లాంటి సాటిస్ఫాక్షన్కి క్రేవ్ చేస్తే మాత్రం మెకానికల్ ఇంజనీరింగ్ ఇస్ అ ప్లేస్. సూపర్ సాటిస్ఫై, సోల్ సాటిస్ఫై అయిపోతుంది అనమాట. But yeah, that's it for the video. Just wanted to give you a gist about average salaries of mechanical engineers and, different professions in mechanical engineering, different domains. Yeah, but if you have any questions, domain or location, just comment చేయండి. I might be able to help you with maybe a range, not exact numbers ఇవ్వలేను, బట్ ఒక రేంజ్ అయితే ఇవ్వగలుగుతాను. అండ్ యా, మెకానికల్ ఇంజనీర్ సాలరీస్ ఒకటే కాదు, ఎనీ క్వశ్చన్ యూ హ్యావ్ అబౌట్ యువర్ మాస్టర్స్ డిగ్రీ మెకానికల్ ఇంజనీర్స్, ప్లీజ్ డూ కమెంట్. ఇఫ్ యూ డు నాట్ వాంట్ టు కమెంట్, యూ కెన్ ఆల్వేస్ రీచ్ మీ అవుట్ ఆన్ లింక్డ్ఇన్ ఆర్ ఇన్స్టాగ్రామ్. డిస్క్రిప్షన్లో ఎప్పుడు పెడుతూ ఉంటాను నేను ప్రతి వీడియోకి. బట్ యా, దట్స్ ఇట్ ఫర్ ద వీడియో. రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం. చిల్ అవుదాం. బాయ్.